హాయ్! వెల్కమ్ టు జుహిత యామిని వరల్డ్. ఈరోజైతే మా లంచ్‌లోకి నేను సొరకాయ కర్రీ చేసుకుంటున్నా అండి. అబ్బా! బోరింగ్ కర్రీ అనుకుంటారు కదా చాలామంది. కాదండి. దాంట్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్‌కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏదైనా మనం చేసుకునే పద్ధతిలోనే ఉంటదండి. ఇట్లా ఎల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి మంచిగా రోట్లో నూరుకొని, లేత సొరకాయ పాలు పోసుకొని వండుకుంటే టేస్ట్ ఉంటదండి. చాలా చాలా బావుంటది. ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఇలా చేసి పెట్టండి తినని వాళ్ళకి. తింటారు. ఇంకా చపాతీలోకైతే సొరకాయ కర్రీ సూపర్ ఉంటదండి. మంచి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సొరకాయ కర్రీ చపాతీకి. ఒకవేళ మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు కూడా చపాతీలోకైనా, ఇట్లా రైస్‌లోకైనా సొరకాయ కర్రీ తినపోతే ఇలాగే తీసుకోవాలని లేదండి. డైట్ చేసే వాళ్ళైతే మార్నింగ్ మంచిగా సొరకాయతో జ్యూస్ చేసుకొని తాగినా బావుంటుంది. సొరకాయ అప్పాలు తినొచ్చు. సొరకాయతో బర్ఫీ చేసుకోవచ్చు. కద్దు కీర్ చేసుకోవచ్చు. ఇలా పిండి దోస పిండి, ఇడ్లీ పిండి బ్యాటర్‌లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. సొరకాయ పొట్టుతో చట్నీ చేసుకోవచ్చు. సొరకాయతో కూడా చట్నీ చేసుకోవచ్చు.